వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న నడుము నొప్పుల్ని మాయం చేస్తాము అని అంటా ఉన్నారు. డాక్టర్ అశోక్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ అంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది చిన్న ఏజ్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు 50-60లో మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ చిన్న ఏజ్లోని బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి? ఇది బేసికల్గా బ్యాక్ పెయిన్ అనేది ఇట్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్. అట్ ప్రజెంట్ జనరేషన్లో అందరూ ఎక్కువ స్ట్రెస్ అండ్ లాంగ్ డ్రైవింగ్స్ కానీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ వాటి వల్ల ఎక్కువ ఈ జనరేషన్ అంటే తక్కువ ఏజ్లో కూడా వస్తున్నాయి మెయిన్గా. అందులో ఆయుర్వేదిక్లో ఇప్పుడు ప్రజెంట్ అందరు ఫాలో అయ్యేది ఆయుర్వేదిక్ ఫాలో అవుతున్నారు బ్యాక్ పెయిన్కి. ఓకే, ఆయుర్వేదమే ది బెస్ట్ అనేది ఎందుకు వచ్చిందండి? మామూలుగా ఇది అంటే నాకున్న దాని ప్రకారం కొద్దిమంది నాతో చెప్పింది ఆయుర్వేదంలో రిజల్ట్స్ చాలా లేట్గా ఉంటాయని వింటా ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్కి అలోపతిలో చూసుకుంటే మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు మెయిన్గా. జస్ట్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అట్ యాక్షన్ వరకు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఆయుర్వేదిక్లో ఎలా స్లో అయినా సరే మీకు పర్మనెంట్ రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది. ఓకే, ఎన్ని సిట్టింగ్స్లో మీరు ఈ నడుము నొప్పిని దూరం చేస్తారండి? బేస్డ్ ఆన్ ద సివియారిటీని బట్టి మేము సిట్టింగ్స్ అనేది డిసైడ్ చేస్తామండి. ఓకే, ఫస్ట్ పేషెంట్కి ఫస్ట్ 7 సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద సివియారిటీని బట్టి 14 డేస్కి వెళ్తాము, 24 డేస్కి వెళ్తాము. ఓకే, ఇప్పుడు L4, L5 అదేవిధంగా డిస్క్ బల్జ్, అదేవిధంగా పై నుంచి పూర్తిగా ఈ మెడ దగ్గర నుంచి కూడా ఈ వెన్నెముక చివరి భాగం వరకు పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాటికి కూడా ట్రీట్ చేస్తారండి? ట్రీట్ చేస్తామండి. ఇలా ఇందులో బ్యాక్ పెయిన్లో మెయిన్గా కాజెస్ ఒకటి డిస్క్ బల్జ్ కానీ బోన్స్ మిడిల్ స్పైన్ బోన్స్ ఉంటాయి కదా, అవి అరిగిపోవడం కానీ దానివల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సిమ్టమ్స్ వచ్చేది ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, డిస్క్ బల్జ్ అయినప్పుడు మీకు రేడియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. నడుము నుంచి కాళ్ళ వరకు మీకు రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు మామూలుగా వచ్చేది సయాటికా అంటుంది. బొక్కలు అరిగిపోవడం వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అని వస్తుంది. మెయిన్గా కాజెస్ అవి. ఒకసారి లైవ్లో ఈ థెరపీ ఏ విధంగా ఉంటుందన్నది అయితే చూద్దాం. ఓకే అండి. ఈ పేషెంట్కి ఇప్పుడు మనం కటివసి చేసే ముందు బ్యాక్ సైడ్ అభ్యంగం చేస్తాము, అలాగే లెగ్స్ కూడా అభ్యంగం చేసేసి కిడి పెడతాం. ఇది ఒక 15 మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ప్రొసీజర్ కటివస్తి అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇందులో ఫస్ట్ అభ్యంగం స్టార్ట్ చేస్తాం. ఓకే, ప్లీజ్. ఇందులో వాడే ఆయిల్ కూడా మనం మెయిన్గా ఆయుర్వేదిక్ ఆయిల్సే. మెయిన్గా మహానారాయణ తైలం కానీ సహచర తైలం కానీ ఇలాంటి మెడికేటెడ్ ఆయిల్స్ని మనం గోరువెచ్చగా హీట్ చేసి ఈ బ్యాక్ అంతా మసాజ్ చేస్తాం. నిజగరి మగ నిజగరి పా జనరల్గా ఒక పేషెంట్ ఎంఆర్ఐ తీసుకొచ్చినప్పుడు మనకు మెయిన్గా డిస్క్ బల్జ్ అనేది కనిపిస్తుంది, అలాగే థిక్నెస్ ఆఫ్ లిగ్మెంట్ ఆఫ్ ఫ్లావమ్ అని కనిపిస్తుంది. అవి ఏంటంటే మనకు బోన్ నుంచి బోన్ కనెక్ట్ అయ్యే టిష్యూ ఉంటుంది లిగ్మెంట్. ఆ థిక్నెస్ అయినప్పుడు మనకు బెండింగ్ అనేది సరిగా ఉండదు. ఓకే, ఎప్పుడైతే థిక్నెస్ తగ్గుతూ వస్తుందో అప్పుడు మనకు బెండింగ్ ఉంటుంది ఫ్రీగా. థిక్నెస్ పెరిగే కొద్దీ మనకు స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనం బలవంతంగా బెండ్ చేసినా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే. ఈ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా చేయాలేమో కదా సార్? కంపల్సరీ అండి. ఇది మెయిన్గా థెరపిస్ట్, సర్టిఫైడ్ థెరపిస్ట్తోనే మేము చేయిస్తాము. ఇక్కడ అలోవియాలో సర్టిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకు ఒక కోర్స్ ఉంటుంది, మినిమం ఒక 3 to 6 months కోర్స్ ఉంటుంది. అవి చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళని మాత్రమే జాయిన్ చేసుకొని వాళ్ళతోనే మాత్రమే చేయిస్తాం. ఇది అందరు చేసే ప్రొసీజర్ కాదు. దీర్ఘకాలిక వ్యాధులకు బెస్ట్ చాయిస్ ఆయుర్వేదం. ఓకే, ఓకే. ఎందుకంటే లైక్ సోరేసిస్ కానీ, మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, మనకు కీలవాతం అని పిలుస్తాం, లైక్ బ్యాక్ పెయిన్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ బ్యాక్ పెయిన్, ఇలాంటి దాంట్లో కంపల్సరీ ఆయుర్వేదిక్ ఇస్ ద బెస్ట్. మన
మన అలోవియా హెల్త్ కేర్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్లీ ఆయుర్వేదిక్ పాటిస్తామండి అలోవేరియాలో. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేస్తాం, థెరపీస్ మొత్తానికి చేస్తాము. లైక్ కటివస్తి, గ్రీవవస్తి, నస్యం చేస్తాము, అగ్నికర్మ చేస్తాము, జలికలతో ట్రీట్మెంట్ చేస్తాము. జలగలతో ట్రీట్మెంట్ వెరికోస్ వెయిన్స్ లో జలగలతో ట్రీట్మెంట్ చేస్తాము. డీటాక్సిఫికేషన్ మెథడ్స్ కూడా చేస్తాం, లైక్ వమనం కానీ, వామిటింగ్ చేయించడం కానీ, విరేచనం కానీ, వస్తీ కానీ, ఇవన్నీ చేస్తాం. అంటే ఐ డిజార్డర్స్ కూడా చేస్తాం. ఐ డిజార్డర్ లైక్ మామూలుగా రెడ్నెస్ ఆఫ్ ఐస్ కానీ, వాటరింగ్ ఆఫ్ ఐస్ కానీ, దాంట్లో ఏంటంటే మీకు నేత్ర తర్పరం ఉంటుంది. మనకి ఏంటంటే పిండిని రౌండ్గా పెట్టేసి మీకు మిడిల్లో గోరువెచ్చని గీ వేస్తాం. అభ్యంగం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము కిడితో పత్రపటల్ పిండి స్వేదనం చేస్తాం. ఒక 2 minutes 3 minutes. దేని గురించి అండి? మీకు ఏంటంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కొంచెం రిలాక్సేషన్ కోసం అలాగే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కొంచెం అబ్జర్వ్ అవుతుంది. కొంచెం లైట్గా వెయిట్ చేసేసి లైట్గా చేసేస్తాం. ఫస్ట్ టెంపరేచర్ కూడా మేము థెరపిస్ట్ కంపల్సరీ చూసుకున్న తర్వాతనే పేషెంట్ పైన కంపల్సరీ పెడతాం. నిసగరి మగ నిసగరి పామా సరే, ఇప్పుడు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందండి? ఇది మెయిన్గా మీకు రిలాక్సేషన్, నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సప్లై అండ్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మొత్తం బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. కంపల్సరీ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు మనకు బ్లడ్ సప్లై కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్గా వెరికోస్ వెయిన్స్ అని ఒకటి ఉంది జనరల్గా బయట, లైక్ లాంగ్ స్టాండింగ్ వాళ్ళకి, టీచర్స్ కానీ వాళ్ళకి చాలా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాను. అలోవియాలో మెయిన్గా మీకు బ్యాక్ పెయిన్, సోరియాసిస్, ఇన్సోమ్నియా, ఎనీ మెంటల్ డిజార్డర్స్ ఉన్నా సరే, మీకు రిమోటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేక క్రానిక్ డిజార్డర్స్కి ఆయుర్వేదిక్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ అలోవియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇప్పుడు అభ్యంగం అండ్ కిడి ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు మెయిన్ ప్రొసీజర్ కటివస్తి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఇది ఎంతసేపు సార్? టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? మొత్తం మీకు 45 minutes ఉంటుంది. ఓకే. మనకి ఇక్కడ పక్షవాతం కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే. పెరాలసిస్ కూడా ఉంటుంది ఇక్కడ. నిసగరి మగ నిసగరి పామా నెక్స్ట్ మనం ఇప్పుడు మెడికేట్ ఆయిల్స్, మెయిన్గా ఆయుర్వేదిక్ మెడికేట్ ఆయిల్స్ మనం బ్యాక్ పెయిన్కి యూస్ చేస్తాం. ఇందులో మనకు సహచర తైలం కానీ, మహానారాయణ తైలం కానీ, క్షీరబల తైలం కానీ ఇలాంటివి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఈ పేషెంట్ కండిషన్ బట్టి ఏం వాడుతూ ఉన్నాం సార్ మనం? సహచర తైలం వాడుతున్నాం అండి. ఇందులో ఫస్ట్ మనం గోరువెచ్చగా చేస్తాం. సహచర తైలం గోరువెచ్చగా చేసి ఫస్ట్ థెరపిస్ట్ వేడిని చూసుకుంటారు, దాని తర్వాత పేషెంట్కి ఇలా దారాలాగా పోస్తూ ఉంటాం. నిసగరి మగ నిసగరి పామా అసలు అది దారిలా పడుతూ ఉంటే అది చూస్తుంటేనే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ సెన్సేషన్ తెలుస్తుంది, అలాగే మీకు ఆ దార పడే సెన్సేషన్. ఈ మసాజ్ స్టైల్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలనే క్యూరియాసిటీగా మాకు ఉంది. చూసేవాళ్ళు కూడా, అంటే ఎట్లాగూ కేవలం ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, బాడీ రిలాక్సేషన్స్ కోసం కూడా చేయించుకోవచ్చు అని చెప్పేసి అశోక్ గారు చెప్తా ఉన్నారు. మెయిన్గా ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లాంగ్ డ్రైవింగ్స్ కానీ, లాంగ్ సిట్టింగ్ వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది. ఆయిల్ మీకు మెడికేటెడ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఆ మెడికల్ ఆయిల్స్కి. సో దానివల్ల మీకు పెయిన్ రిడక్షన్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, అలాగే మజిల్ స్ట్రెంథన్ అవుతుంది, లిగ్మెంట్ స్ట్రెంథన్ అవుతాయి. దాని తర్వాత ఆ వేడి వల్ల మీకు ఏదైతే బల్జ్ ఉంటుందో అది స్లోగా డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఆ స్వేదరంధ్రాల నుంచి ఆయిల్ అనేది ఆ పోర్ట్స్లో వెళ్ళిపోతుంది. ఓకే. దీని తర్వాత స్టీమ్ ఇస్తాం. లైట్గా ఒక 2-3 మసాజ్ చేసి స్టెప్స్ చేసి స్టీమ్ పట్టేస్తాం మొత్తం. ఓకే. ఎందుకంటే పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, మంచి రిలాక్సేషన్ వస్తుంది.
ఓకే సార్, ఫైనల్గా ఇట్లా స్టీమ్ పెట్టడం వల్ల ఏంటి యూజ్ ఏంటి? మజిల్ అనేది మొత్తం రిలాక్స్ అవుతుందండి, బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రిలాక్సేషన్ అది అంటే ఇంప్రూవ్మెంట్ కూడా యూజ్, ట్రీట్మెంట్ కూడా యూజ్ ఉంటుందండి. ఓకే ఓకే, ఈ స్టీమ్ ఇక్కడ మాకు తగులుతా ఉన్న చాలా రిలాక్స్డ్గా ఉంది. నిజగరి మగ మీకు ఎప్పటి నుంచి సార్ మామూలుగా ఈ బ్యాక్ పెయిన్ ఉన్నది? నాకు 2 years నుంచి ఉందండి ప్రాబ్లం ఇది, బ్యాక్ పెయిన్, L3 and L4. ఓకే, సో ఇది ఎన్నో సిట్టింగ్ అండి? ఇది నేను ఒక 7 days తీసుకున్నానండి. ఇప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, బ్యాక్ పెయిన్ కొంచెం సివియర్గా ఉందని. రిజల్ట్ పెయిన్ రిలీఫ్ చాలా బాగుంది, ట్రీట్మెంట్ కూడా చాలా కరెక్ట్గా చేస్తారు డాక్టర్స్, వెరీ రిలయబుల్ ట్రీట్మెంట్స్. ఇది ఈ 7 సిట్టింగ్స్ లేదంటే మీరు సజెస్ట్ చేసినట్టుగా ఆ పేషెంట్ కండిషన్ని బట్టి అది 10 సిట్టింగ్స్ కావచ్చు, ఇట్లా చేసుకున్న తర్వాత పూర్తిగా ఇంకా మళ్ళీ మనకి పెయిన్ రాదా అండి? పెయిన్ రాదని కాదండి, కంపల్సరీ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి Okay, కంపల్సరీ ప్రికాషన్స్ మనం కంపల్సరీ తీసుకోవాలి. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, మరి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, బైక్ రైడింగ్స్ కానీ చేసేవాళ్ళు, లాంగ్ సిట్టింగ్ అని కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో. ఓకే, ఇది మొత్తం మీద అలోవియాలో అయితే చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్కి కూడా ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడడానికి కూడా ఈ అంబియన్స్ కానీ చాలా బాగుంది. సో ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకుందాం అన్నట్లు ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఎవరైనా రావాలి, కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. బ్యాక్ పెయిన్కి అయితే మాత్రం బెస్ట్ సొల్యూషన్ అన్నట్లుగా అశోక్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.